వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండలంలోని అంబరాణి అంటేనా అంబేద్కర్ జయంతి. ఎం డేవిడ్ ప్రసాద్, ఎన్సిసి మాస్టర్ పి రాజశేఖర్, ఇంతియాజ్ మనీ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎం సుధాకర్ వీరి ఇరువురి ఆధ్వర్యంలో 135వ జయంతి సందర్భంగా చిట్వేల్లోని పలు కార్యక్రమాలు నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కొంతమంది ఉత్సాహవంతులు బ్లడ్ డొనేట్ చేసినారు. చిట్వేల్ ఎస్ఐ వినోద్ కుమార్ వారి సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది, ఎంపీటీఓ ఆఫీస్ సిబ్బంది, పలువురు టీచర్లు, ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. 5 మంది సభ్యులు కలిసి పి లక్ష్మీకర్, రాజేష్, కోటిపాటి లక్ష్మీనారాయణ, నాగరాజా, పి వాసు 500 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎం సుధాకర్ ఆధ్వర్యంలో చుట్టుప్రక్కల గ్రామాల నుంచి దళిత నాయకులు చిన్న, డి పెంచలయ్య, ప్రసాద్, మణి, ఈశ్వరయ్య, సాగర్, ధీర్రాజ్, శివ, హరి, చింటూ, చందు, అద్భుత్ కుమార్, నాగేశ్వర్, పలువురు నాయకులు, అతిథులు, ఉత్సాహవంతులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హలో తమ్ముడా, మీరు రక్తదానం స్వీకరించి వారు ఫోన్ రాసిండైనా మంచిది. రక్తదానం ప్రాణదానం. రాజ్యాంగ స్వీకర్త భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు మన చిట్వేలి గ్రామంలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ సహోదరులందరూ మరియు స్థానిక స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఇక్కడ చాలా అద్భుతంగా స్ఫూర్తిదాయక రక్తదాన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరియు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన ఇక్కడ ఉన్న సహోదరులందరికీ, ముఖ్యంగా అంబేద్కర్ ఉత్సవ కమిటీ సహోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ముఖ్యంగా తలసీమియా వ్యాధిన పడి ఉన్న చిన్నారులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఈరోజు చిట్వేలిలో ఏర్పాటు చేయడం జరిగింది. మా చిట్వేలిలో ఇదేం కొత్త కాదు. ఇక్కడ ఎలాంటి సందర్భమైనా కూడా విశేష దినాలలో ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ అదొక చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఈరోజు కడప నుంచి మనకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు, అదేవిధంగా స్కూల్ కరిష్ట స్వచ్ఛంద సంస్థ తారిక్ అహ్మద్ వాళ్ళు ఇక్కడ విచ్చేశారు. వీళ్ళు మనకు ఎప్పుడు కావాలన్నా కూడా సకాలంలో రక్తాన్ని మనకు ఎప్పుడు కావాలన్నా కూడా సకాలంలో వీళ్ళు రక్తాన్ని మనకు అరేంజ్ చేసి అక్కడ తోడ్పడుతున్నారు. కాబట్టి మరొకసారి ఇక్కడ విచ్చేసిన యువత రక్తదాతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై రక్తదాత, జై జై రక్తదాత. భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపి భారతదేశ భవిష్యత్తును భావితరాలకు అందించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా చిట్వేలి మండలం కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ ప్రాంతంలో ఈనాడు అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి ఈ యొక్క గొప్ప విశేషమైన దినాన్ని అతి గొప్పగా జరుపుకోవాలని తలంచి, దానికి కారణంగా ఈ ప్రాంతంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి దాదాపు 50 మంది పైగా రక్తదానం చేసేవారిని ప్రోత్సహించి, ఆపదలో ఉన్నవారికి రక్తం లేక అనేక వందల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంది. ఈ పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి ముందుకు రావాలనే సదుద్దేశంతో మండల కేంద్రంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు అయితేనేంటి, తర్వాత మిగతా యువత అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేసేందుకు ఈ చిట్వేలు చరిత్రలో మొట్టమొదటిసారిగా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం చేశారు మన యువకులు.
నా సహోదరులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం భవిష్యత్తులో 2 4 3 6 10 ఒక శతాదిగా డెవలప్ కావాలని, వచ్చే సంవత్సరం కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ రక్తదానం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు. జై భీమ్.